ఏ సినిమాలోది ఈ పాట? ఏ సినిమాలోది? కల్కి సినిమాలోది నాన్న. అవును నాన్న, కల్కి ఎందుకు పుడతాడు నాన్న? కలియుగం మొదలైంది కదరా, అందుకు. కలియుగం ఎప్పుడు మొదలైంది నాన్న? నువ్వు పుట్టిన దగ్గర నుండి మొదలైందిరా. నాన్న అసలే నాకు కోపం ఎక్కువ. అలా అంటారేంటి? ఇదిగోరా, ఇదే కలి ప్రభావం. ఇలాగ అరుస్తారు. ఇదిగోరా, ఇదే కలి ప్రభావం. ఇలాగ అరుస్తారు. అది కాదు నాన్న, సైకిల్ కొన్నానా, చాలా బాగుంటుంది. నాన్న నాన్న సైకిల్ కొన్నానా? అబ్బాబ్బా, అప్పుడే నీకు సైకిల్ ఎందుకురా? బొమ్మలతో ఆడుకో. గిమ్మిచ్చి కొడతాను నాన్న బొమ్మలతో ఆడుకోమంటే. నీకు తాత కోరుకున్నాడు, నాకు సైకిల్ అడుగుతుంటే కొనవా? కొనవా? అసలే నాకు కోపం ఎక్కువ. అరడుగు లేవు కానీ నీకెందుకురా 5,000 రూపాయల సైకిల్? అరిగిపోయిన రబ్బర్ కారుతో ఆడుకో. నాన్న ఆడుకుంటాను, రబ్బర్ కారుతో కాదు, తాత కొన్న రెడ్ కారుతో ఆడుకుంటాను. రే వద్దురా బాబు, ఆగరా. వస్తావా రావా? మీ స్కూల్లో చెప్తాను, ఆమోత మాస్టర్తో చెప్తాను. వాడు ఆంబోతు మాస్టర్ కాదు నాన్న, ఆర్బోతం మాస్టర్. ఎవడో ఒకడు మాస్టరే కదా. చింటూ 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 టిఫిన్ అయిపోయింది, తింటావా? మళ్ళీ టిఫిన్ అయిపోయిందంటే తన్నుతాను. నిన్న మొన్న అయిపోయింది అన్నావు, వాడు పారిపోయాడు. మళ్ళీ ఈరోజు అయిపోయింది అంటున్నావు. టిఫిన్ రెడీ అయింది అనవే బాబు. నాన్న నాకు సైకిల్ కొంటావా? అమ్మతో నీ పని చెప్పనా? ఏం చెబుతావురా మీ అమ్మతో? నా కారుని కానీ చెత్త కొట్టమంటావా? అది అడిగేస్తే అంతే. ఏంటండి ఎలా కనిపిస్తున్నాను మీకు? నాకేమైనా పిచ్చా? వాడు చెప్తే నేను ఎందుకు చేస్తాను? అమ్మా, నేను మొన్న మార్కెట్ దగ్గరికి వెళ్తే నాన్న ఒక ఆవిడతో అటు ఇటు తిరుగుతూ కూరగాయలు కొన్నారు. కానీ నేను పేరు చెప్పను, ఎందుకంటే నాకు కోపం ఎక్కువ, తెలుసు కదా, నేను చెప్పను. ఎవర్రా? పేరు చెప్పరా? నాకు చెప్పకంటే ఉంటే ఊరుకుంటానా? మీ అమ్మ ఏమైనా నీకు పిచ్చిదాంట్లో కనిపిస్తుందా? నేను చెప్పను, నేను చెప్పను. అసలే నాకు కోపం ఎక్కువ, నేను చెప్పను. ఎవరో చెప్పండి, చెప్పండి, ఎవరో చెప్పండి. చచ్చినోడా, చెప్పరా చచ్చినోడా, చెప్పవా? చెప్పవా? నాన్న నాకు ఆకలిగా ఉంది. అమ్మ ఎక్కడ? ఆకలి ఆకలి, నాన్న ఆకలిగా ఉంది. నాకు అసలే కోపం ఎక్కువ, నాకు ఆకలిగా ఉంది. నాకు మీ అమ్మ తెలీదు, ఇంటికి పోయిందిరా నాకు అమ్మ వద్దు, నాతో ఎవరు వద్దు. గొడవపడి. నాకు అన్నం పెట్టు, ఆకలి ఆకలి, పెట్టు పెట్టు. ఇంటి నుండి వెళ్ళి 10 రోజులైంది, కనీసం రమ్మని కూడా అనలేదు. నన్ను ఏమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? అక్కడే ఉండిపోతాను అనుకుంటున్నారా? అబ్బాబ్బా, అక్కడ ఎందుకుంటావు? నన్ను చెంపుకు తినాలి కదా. ఎక్కడ ఖాళీ ఉంటే కదా రోజు వీటిని చూసుకోవడానికి సరిపోతుంది. ఆఫీస్కి కూడా వెళ్ళలేదు నేను 10 రోజుల నుండి. వీడి 10 రోజుల నుంచి స్కూల్కి వెళ్ళలేదా? ఎందుకు వెళ్ళలేదు? అబ్బాబ్బా, వీళ్ళకి 10 రోజులు సెలవంట. నాకు ఒక్క నిమిషం ఖాళీ లేకుండా నేను వండింది తినడం, మిగిలిన టైంలో నా బుర్ర తినడం, ఇది వీడి పని. వీడు ఎక్కడండి? నా కొడుకు ఎక్కడున్నాడు? చెప్పండి, చెబుతారా? లేకపోతే మళ్ళీ వెళ్ళిపోనా మా ఇంటికి? అమ్మా, ఎప్పుడు వచ్చావు? ఎందుకు వెళ్ళిపోయావు? నువ్వు చెప్పు. అసలు నాకు కోపం ఎక్కువ, చెప్పమ్మా. మీ నాన్న ఎవరితో మార్కెట్లో వెళ్ళారని అన్నావు కదా, అందుకే వెళ్ళిపోయాను గొడవపడి. అయినా పిచ్చిదారిలో మా ఇంటి దగ్గర నన్ను వదిలేశారు కదా మీరిద్దరూనే.
ఇంతకీ మార్కెట్లో మీ నాన్నతో ఎవరిని చూసావురా? ఎవరు తిరిగారా? ఎవరో చెప్పు. నీతోనే తిరిగారమ్మా. ఏంటి? నీతోనే తిరిగారమ్మా. నీతోనే కూరగాయలు కొన్నారు. మరి ఎదవా, ఎంత పని చేశావురా? నీ వల్ల ఆయన ఆఫీస్కి కూడా వెళ్ళలేదు. దేవుళ్ళట ఆయన్ని ఎన్ని మాట్లాడినాను రా. రే చింటూ, అయిపోయావురా. అయిపోవడానికి నేనేమన్నా నువ్వా? నేను ఆగుతానా? మళ్ళీ ట్రైన్ మొదలైంది. వచ్చేవాళ్ళంటే రండి, ఫాస్ట్గా వెళ్తుంది, రండి. జీవితంలో ఎప్పుడు ఇది మాట్లాడకూడదు ఎదవా. అబ్బబ్బబ్బబ్బా, సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, లైక్ కూడా చేయండి. నాకేమన్నా పిచ్చి అనుకుంటున్నారా? సబ్స్క్రైబ్ చేయకపోతే ఒప్పుకుంటానా? సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. లేకపోతే మా నాన్నకున్న చేతులతో గుద్దేస్తాను. ఇంకా కొనలేదనుకోండి, అసలైన కోపం ఎక్కువ. తెలుసు కదా మీకు.